గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఈ నెలలో అంటే ఆషాఢ మాసం మొదలైన తరువాతే పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర మొదలవుతుంది. అంటే లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అత్యంత వైభవంగా అతి పెద్ద రథయాత్ర అని చెప్పుకోవచ్చు. దేశ విదేశాల నుంచి కూడా హాజరవుతుంటారు. పూరి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకోవటం కూడా జరిగింది. ఎంత చెప్పుకున్నా ఆ విశిష్టత విశేషం మాటల్లో చెప్పలేనిది కదా. ఎప్పుడైనా చూసే అవకాశం దొరికిందా మీకు? వెళ్ళారా? నేనేళ్ల నుంచో టీవీలో చూస్తున్నాం. అంతే. దూరదర్శన్లో కూడా ఇచ్చేవాళ్ళు జయ. ఎప్పుడు నేను కనీసం ఒక 40 ఏళ్ళ నుంచి చూస్తున్నానేమో. దూరదర్శన్లో నుంచి చూసేవాళ్ళు. లైవ్ ఇచ్చేవారు. కనపడుతూ ఉండేది, తెలిసేది. అంటే అప్పటి నుంచి చూస్తూనే ఉండేవాళ్ళం. రథయాత్రలో పాల్గొనటం అంటే మామూలు కాదు. ఎంతమంది జనం ఉంటారో, అవునవును, ఎంత రష్గా ఉంటుందో. ఆ వారం లోపల ఒకసారి వెళ్ళగలిగినా కూడా బాగానే ఉంటుంది. రథయాత్ర రోజునే వెళ్ళడం మన వల్ల కాదేమో మరి, కానీ వెళ్ళొచ్చు. పూరి చేస్తే బాగానే ఉంటుంది. మనం చార్ధామ్ యాత్ర భారతీయులు తప్పకుండా చేయాలని చెప్తారు కదా. అందులో మొట్టమొదట చూడవలసిన క్షేత్రం పూరి. అందుకే సర్వం జగన్నాథం అంటారు. అక్కడ ఏమి మడి మైలా ఏముండదు. కులమత విచక్షణ లేదు. మీరు వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్ళకూడదు అని లేదు. అందరికీ ఓపెన్ టు ఆల్ ఆ దేవాలయం. మడి తక్కువ కాదు, అసలు అవేం పాటించక్కర్లా. అక్కడ సిద్ధాంతమే లేదనమాట. అందుకే సర్వం జగన్నాథం అంటారు. అన్నీ కలిసిపోతాయి, మడి మైలా ఏమీ ఉండదు. చాలా ప్రత్యేకమైన దేవాలయం. జగన్నాథ స్వామిని జీవితంలో ఒక్కసారి దర్శనం చేయని భారతీయుడు జన్మయ్య వృధా. అంత ప్రత్యేకమైన వాడు. ఆ దేవాలయంలో అడుగడుగునా ప్రత్యేకతలే. ఆ రథయాత్ర అయితే మరీ ప్రత్యేకం. రథయాత్రకి ముందు చేసే జ్యేష్ఠాభిషేకం చాలా ముఖ్యమైనది. ఆల్రెడీ అయిపోయింది. జ్యేష్ఠ పౌర్ణమి. ఈసారి 2 జ్యేష్ఠ మాసాలు వచ్చాయి కదా. అధిక జ్యేష్ఠంలో చెయ్యరు. నిజ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు స్వామివారికి జ్యేష్ఠాభిషేకం చేస్తారు. చెక్కతో చేసిన ప్రతిమలు. అవును. ఏడాదికి ఒక్కసారే వీరికి అభిషేకం ఉంటుంది. రోజువారీ ఏమి అభిషేకాలు ఉండవు. ఎక్కడ అన్ని దేవాలయాల్లో ఉంటాయి కదా. ఈయనకి మాత్రం ఏడాదికి ఒక్కసారి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్వామివారిని తీసుకొచ్చి మధ్యలో ఒక స్నాన వేదిక ఒకటి ఉన్నది ఆ దేవాలయంలో. ముగ్గురు మూర్తుల్ని తీసుకొస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రాదేవి ముగ్గురిని తీసుకొచ్చి 108 కడవలతోటి అభిషేకం చేస్తారట. స్వామివారికి అభిషేకం చాలా విశేషం. జ్యేష్ఠాభిషేకం వాళ్ళకి, ఆ ఒరిస్సా ప్రాంతవాసులకి ఈ జ్యేష్ఠ మాసం చాలా విశేషం కూడా. ఇంట్లో పెద్ద పిల్లలకి ప్రత్యేకంగా బట్టలు కొంటారు. ఎవరు పెద్దవాళ్ళో వాళ్ళకి కొనాలి బట్టలు కొనటము, వాళ్ళకి ఏదో విశేషంగా చేయటము చేస్తారు. చాలా విశేషం జ్యేష్ఠ మాసం. అయితే ఈ జ్యేష్ఠాభిషేకం చేసిన తర్వాత స్వామివారికి జ్వరం వస్తుందని చెప్పుకుంటారు. జ్వరం వస్తుంది. అసలు ఇప్పుడైతే ఈ సంవత్సరం ఇన్స్టాలో ఆయనకి జ్వరం వచ్చినట్టు, టెంపరేచర్ చూస్తున్నట్టు, మందులు వేస్తున్నట్టు బోల్డని వీడియోలు చూశారు. ఒకటి వచ్చింది కదా, ఏఐ తోటి చేస్తున్నారు. ఇంత బుజ్జి జగన్నాథుడు నాకు జ్వరం వచ్చింది అని చెప్తూ చాలా సరదా వచ్చింది వాటిని చూస్తే. నిజంగానే జ్వరం వస్తుందంటే ఈ దారుమూర్తులు చెక్క కదా, వృక్షకాండం అది. అయితే ఇప్పుడు నీరు పోసేసరికల్లా ఒక రకంగా అవుతుంది, తడిసిపోయి. ఏం చేస్తారు, ఆ లోపలికి ఆయన రోజువారీ ఉండే చోట కాకుండా ఈ 15 రోజులు దర్శనాలు ఉండవు. 15 రోజుల పాటు స్వామివారికి జలుబుకి మందేస్తారని చెప్తారు. జలుబు జ్వరం వచ్చింది స్వామివారికి స్నానం చేయటం వల్ల అని చెప్పి ఏం చేస్తారంటే ఔషధ నూనెలు అవి పట్టిస్తారు. ప్రతిమకి ముగ్గురికి నూనెలు అవి పట్టించి బాగా వెచ్చగా ఉంచి ఆరబెడతారు. అది జరుగుతుంది. ఈ 15 రోజుల పాటు స్వామివారికి దర్శనము లభించదు ఎవరికి. కేవలం ఆలయ మహంతులు వాళ్ళు ఉంటారు కదా లోపల, అక్కడ ఈ పూజ చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే వెళ్తారు. పండాలు మహంతులు వారే వెళ్తారు. స్వామివారికి విశేషంగా సేవ జరుగుతుంది. ఈ నూనెలు అవి మర్దం చేస్తారు. ఏమంటారంటే పథ్యం పెడతారు. అవును, పథ్యం భోజనం అది కూడా ఆయనకి నివేదనలు కూడా పథ్యమైన పదార్థాలే పెడతారట. అక్కడ పద్ధతి అది. ఈ 15 రోజులు అయిన తర్వాత ఆషాఢ మాసం రాగానే మొదటి రోజున నేత్రోత్సవం అని చెప్తారు. బాగా విశేషంగా సేవ చేయించుకుంటారు, సేవ చేస్తారు. దర్శనం చాలా విశేషంగా ఉంటుంది. నవయవ్వన దర్శనము అని చెప్తారు. 15 రోజుల పాటు ఆయన్ని ఆ లోపల పెట్టి ఆ 16వ రోజున దర్శనం చేయిస్తారు. నేత్రోత్సవం చాలా విశేషంగా ఉంటుంది. నేత్ర దర్శనము, నవయవ్వన దర్శనము ఇలాంటి పేర్లతో ఆ రోజున కొలువు చేస్తారు. అందరికీ దర్శనం లభిస్తుంది.
మర్నాడు అంటే విధియ నాడు ఇప్పుడు మన డేట్ల ప్రకారం జూలై 16వ తారీఖు రథయాత్రకి బయలుదేరుతారు. ఓకే. ముందు అన్నయ్య చెల్లెలు వెళ్ళిపోతే చివరిగా జగన్నాథుడు కదులుతాడు బయటికి. అందరూ ముట్టుకోవచ్చు ప్రతిమని, తీసుకొచ్చి రథంలో నందిఘోష ఆయన రథం పేరు. జగన్నాథుడి రథం పేరు నందిఘోష, బలభద్రుడి రథం పేరేమో తాళధ్వజ, అమ్మవారి సుభద్రాదేవి రథం పేరేమో దేవదళన, దర్పదళన, దేవదర్శన, ఈ 2 పేర్లు దర్పదళన అని కూడా చెప్తారు. 3 రథాలు. అన్నిటికంటే పెద్ద రథం జగన్నాథ రథమే. ఈ రథాలు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు బయలుదేరుతారు. పొద్దు నుంచి నడిచి 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 లాగి బడే బజారు అవి ఇవి అన్ని బజార్లు తిరుగుతూ గుండిచా మందిర్కి చేరతారు. ఆ రాత్రికి పూర్తిగా వెళ్ళలేరట, మర్నాడు చేరతారు. వారం రోజుల పాటు గుండిచా మందిర్లోనే దర్శనం ఇస్తారు. పూర్తిగా వారం ఉంటారు. ఈ వారంలో పైగా ఈ రథం ఎక్కిన తర్వాత స్వామివారు అక్కడ రాచరిక పద్ధతులు ఇంకా ఉన్నాయి కదంటే, దేవాలయము మనకి జగన్నాథ దేవాలయము, దానికి సంబంధించిన గజపతుల తాలూకు రాజుగారు, రాజకుమారుడు ఎవరుంటే, ఇప్పుడు రాజుగా ఎవరుంటే వాళ్ళు వచ్చి బంగారు చీపురుతోటి రథాన్ని ఊడ్చి నీళ్లు జల్లి అలంకారం చేసిన తర్వాతే రథం కదులుతుంది. అలంకరణ చేస్తారు ప్రత్యేకంగా. ఇక వారు వీరు అని లేదు, అందరూ ఆ రథాన్ని పట్టుకుని లాగుతారు. చాలా పెద్దది ఇది. ఏటా నిర్మించబడతాయి. ఇవాళ లాగిన రథం ఈ సంవత్సరం అయిపోయిందంటే అంతా డిస్మాంటిల్ చేసేస్తారు చెక్కలు. ఓకే. మళ్ళీ కొత్త రథాన్ని నిర్మిస్తారు. 2-3 నెలల ముందే మొదలవుతుంది ఈ రథాలు చేయటం. 3 నెలల సాధారణంగా దేవాలయాల్లో మనం ఉంచుతాం, చూస్తాం పక్కన. ఈయన సంగతి అది కాదు. ఏటా కొత్త రథం. అన్ని ప్రత్యేకమే. జగన్నాథుడు 12 నుంచి 16 సంవత్సరాల లోపల ఈ ప్రతిమ కూడా మారిపోతుంది. నవకళేబర యాత్ర అంటారు దాన్ని. ఈ ప్రతిమని వయసు అయిపోయింది, కొత్త ప్రతిమ ఎక్కడి నుంచి సంపాదించాలి అనేది కూడా ప్రధాన అర్చకులకే ఎవరికో కల వస్తుందట. వీళ్ళు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటారు ఏ ప్రతిమని, ఏ చెట్టు దారుని తీసుకొచ్చి ఇట్లా అలంకరించుకోవచ్చు స్వామివారిగా అనే దానికి ఒక సెర్చ్ కూడా బాగా జరుగుతుంది. అప్పుడు దానికి సరిపడా ఇంత వయసు ఉండాలి, ఈ రకమైన చెక్కే ఉండాలి, అవన్నీ లెక్కలు ఉన్నాయి. ఆ లెక్క ప్రకారం మళ్ళీ కొత్త ప్రతిమలు తీసుకొచ్చి ఈ పాత ప్రతిమలనేమో తీసుకుపోయి సముద్రంలో విసర్జిస్తారు. అక్కడి నుంచి ఈ పాత ప్రతిమలో ఉన్నది జగన్నాథ హృదయం అని చెప్తారు. మరి తీసి ఇందులో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త ప్రతిమలో నిక్షేపం చేస్తారు. అది చాలా పెద్ద ఉత్సవం. ప్రతి 15-16 సంవత్సరాలు 12 నుంచి 16 ఏళ్ల లోపల ఈ చేంజ్ జరుగుతుంది. ఒకసారి 12కే జరగచ్చు, 16 దాకా వెళ్ళొచ్చు. ఇప్పటిదాకా జరిగింది అయితే ఇట్లాగే 12 to 16 ఇయర్స్ మధ్యలోనే జరుగుతుంది. ఆ నవకళేబర యాత్ర కూడా చాలా విశేషమైంది. అన్ని ప్రత్యేకాలే. ఎక్కడ ప్రతిమ మారేది భూప్రపంచం మీద లేదు. అవునండి. నేను ఒక్కడే మారుతాడు అట్లా, ప్రతిమ మారుతుంది. ఇప్పుడు ఈ రథయాత్ర సంగతి చెప్తున్నాం కదా. ఈ రథయాత్రకి ఎవరెవరు వెళ్తారు? అన్నయ్య, తమ్ముడు, చెల్లెలు ముగ్గురు వెళ్ళిపోతారు. లక్ష్మీదేవి ఉంటుంది మనకి జగన్నాథ మందిరంలో. ఆమెకి లోపలకు ప్రవేశం లేదు. దేవాలయం లోపలికి మనం గర్భగృహం లోపలికి వెళ్ళేటప్పుడు ఆ గృహం తాలూకు గుమ్మం మీద ఉంటుంది లక్ష్మీదేవి. తిరిగి వచ్చేటప్పుడు ఆవిడ అటకాయిస్తుంది, ఆవిడ ఒప్పుకోదుట, లోపలికి రానివ్వదు. ఆవిడని బతిమలాడడము ఇప్పుడంత పెద్ద ఉత్సవం అది. తిరిగి వచ్చేదాన్ని బహుదాయాత్ర అంటారు. వారం రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. ఇంచుమించుగా మన జూలై 16న వెళ్తారు కదా, 24వ తారీఖుకి తిరిగి ప్రవేశం చేస్తారు. వెనక్కి వచ్చి ఆగిపోతారు బయట. ఆ పూటంతా ఆవిడని బతిమలాడతారు. లక్ష్మీదేవికి బోళ్ళంతా సేవించి ఆమెను ఒప్పించుకుని అప్పుడు జగన్నాథుడు లోపలికి ప్రవేశిస్తారు. గర్భగృహాల్లోకి ప్రవేశిస్తారు. రత్నవేది అంటారు దాని మీదకి. ప్రవేశించిన తర్వాత అప్పుడు బోలెడంత బంగారు నగలతోటి స్వామివారిని అలంకరిస్తారు. సునాబేష అంటారు దాన్ని. మొత్తం అంతా పూర్తిగా అలంకారం చేస్తారనమాట. ఆ దర్శనం కూడా చాలా విశేషమైంది. మనం రథయాత్రలోకి వెళ్ళొచ్చు, బహుదాయాత్రలోకి తిరిగి వచ్చే యాత్రలోకి వెళ్ళొచ్చు. ఈ రథయాత్రకి బహుదాయాత్రకి మధ్యలో ఉన్న ఈ 7 రోజుల్లో ఎప్పుడైనా ఒక రోజు కుదిరితే గనక యాత్రలోకి వెళ్ళకపోయినా గుండిచా మందిర్లో స్వామివారిని కూడా చూసి రావచ్చు. ఇప్పుడు మరి ఈ వారం రోజులు ఈయన ఇక్కడ ఉంటాడు కదా, మరి సుభద్రను వాళ్ళు కూడా అక్కడ ముగ్గురు మొత్తం గుంపుగా ఉంటారు. వాళ్ళ ముగ్గురు ఎక్కడ కలిసే ఉంటారు.
తీసుకొస్తారు. 15 రోజుల పాటు స్వామివారికి ఇప్పుడు దర్శనం లేదు. అవును. రథయాత్ర మొదలయ్యే లోపల 15 రోజుల నుంచి దర్శనం లేదు కదా. అళహర్నాథ్ మందిర్ అని ఇంకొక మందిరం ఉంది. ఆయన అళహర్నాథుడు ఎవరంటే ఈ మన విష్ణుమూర్తి. ప్రజలు అక్కడ దర్శనం చేసుకుంటారు స్వామివారిని. అక్కడే జగన్నాథుడు అక్కడ కొంత అంశం ఉంటుందని ఈ 15 రోజుల దర్శనం అక్కడ ఈయన చూపించారు కదా. అందుకని ఈ జగన్నాథ రథయాత్ర అంతా అన్ని అడుగడుగున విశేషాలు. జగన్నాథుడే విశేషం. జీవితంలో ఒక్కసారైనా ప్రతి భారతీయుడు మీ జాతి మతాలతోటి మాకు ప్రమేయం లేదు, మన జగన్నాథుడు అందరికీ దర్శనమిస్తాడు. ఒక్కసారి తప్పకుండా అక్కడికి వెళ్ళి చూడవలసిందే. దేవాలయం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి కుదిరితే ఒకసారి జగన్నాథుడి దేవాలయం గురించి, పూరి జగన్నాథుడి గురించి చెప్పుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.